హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అయితే విడుదలైపోయాయి. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్డేట్ చూసినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మెయిన్స్ ఫలితాల లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ జాప్యం లేకుండా మూల్యాంకనం పూర్తి చేసి నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. ఇక 1:2 నిష్పత్తిలో మరి అభ్యర్థులు మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూకి ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30 తేదీ వరకు గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇక ఫలితాల కోసం మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఈ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి రిజల్ట్ నోటిఫికేషన్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, ఇది కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే ఎంతమంది 1:2 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. టోటల్గా ఓవరాల్గా క్యాండిడేట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 42 అని చెప్పేసి ఉంది ఇక్కడ. అంటే 1:2 నిష్పత్తిలో సెలెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మెంబర్స్ ఎంతమంది అంటే 42 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే మొత్తం మీద 21 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ 42 మెంబర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసింది. మనకు ఆల్రెడీ చెప్పారు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల్ని మరి గ్రూప్ 1 మీ ఇంటర్వ్యూస్కి అటెండ్ చేశారు. అటు 42 మంది సెలెక్ట్ చేశారు. వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అది క్లియర్గా చూసుకోవచ్చు. వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చేశారు. 42 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 42 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.